చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే ముందు కానీ ఆయన 16,000 ఎకరాలు సేకరించాలని ఆయన నిర్ణయించారు. అసలు ఒక ఎయిర్పోర్ట్కి 16,000 ఎకరాలు బహుశా ఎక్కడా లేదేమో మనకు తెలిసి. ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు, కానీ అంత స్థాయిలో అవసరం అంటారా? ఎందుకు ఆయన ఆ దిశగా ఆలోచించాడు? అంటే వైజాగ్ నుంచి కూడా చాలా దూరం భోగాపురం అనేది. సో అంత దూరం ఉన్నప్పుడు అక్కడ అన్ని వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒక పెద్ద భూసేకరణ అనేది చాలా పెద్ద అడ్డంకి. భూసేకరణ చేయలేని పక్షంలో ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉంటుంది. సో జగన్ వచ్చిన తర్వాత దాన్ని కుదించి 2,000 ఎకరాలకి కుదించి కొంత ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేలాగా ఆయన స్టెప్స్ వేసాడు అనేది ఒక వాదన. అవును, నిజమే. అంటే ఇక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు ఆయన విజన్ అంటాడు. ఆ విజన్లో చాలా వెళ్తుంది. అంటే ఎయిర్పోర్ట్ ఒకటే ఆలోచించాడు ఆయన. ఎయిర్పోర్ట్ చుట్టూ వచ్చేటువంటి హోటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ముందే జనాల నుంచి భూములు లాగేసుకుని బిల్డర్ అగ్రిమెంట్లు, ఆయన బిల్డర్ అనే విషయం మర్చిపోతున్నారు. ఆయనే చెప్పుకున్నాడు ఒక దశలో, నేను రాష్ట్రానికి సీఎం అనిపించుకోవటం కన్నా కూడా ఈ రాష్ట్రానికి CEO అని పిలిస్తే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది అన్నాడు ఆయన. అదే ఆయన ఇప్పుడు ఆ 2,000 ఎకరాలే ఆయన ఉద్దేశం కూడా. ఎయిర్పోర్ట్ బ్యాలెన్స్ అంతా కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ జరిగేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఊహించి దాన్ని కూడా ప్రభుత్వం కంట్రోల్లోకి తెచ్చుకుని ప్రభుత్వం డెలివర్ చేస్తుంది. మామూలుగా జరగవలసిన ప్రక్రియ ఏమిటి? నువ్వు ఎయిర్పోర్టు నిర్మిస్తే ఆ చుట్టూ వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్కి వాళ్ళే స్ట్రైట్గా రైతులతో మాట్లాడుకుని ఎవడి బేరం వాడు మాట్లాడుకుని భూములు కొనుక్కుంటారు. అది జరిగేది ఎప్పుడు, గతంలో జరిగేది అదే. కానీ ఈయన ఒప్పుకోడు దాన్ని. చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకోడు. ఈ పేరు చెప్పి ముందే లాగేసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి. ఏది అభివృద్ధి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా, రాజధాని కోసం త్యాగం చేయలేరా, ఇలాంటి ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ పట్టుకొచ్చి జనాల దగ్గర నుంచి బేవర్స్గా భూములు తీసేసుకుని ప్రభుత్వం అకౌంట్లో పెడతాడు. పెట్టిన వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాంలో భాగంగా వివిధ కంపెనీలకి ఆయన ఇష్టం వచ్చిన రేట్లకి, ఇప్పుడు అక్కడ ఎకరం 900కి 1,000 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు కదా. రూపాయికి కూడా ఇస్తున్నట్టున్నారు. రూపాయికి కూడా 99 పైసలకు కూడా ఇస్తాడు ఆయన. ఇలాంటి కార్యక్రమం చేస్తాడు. ఈ విస్తృత పంపిణీ కార్యక్రమాల ద్వారా ఆ కంపెనీలన్నీ తన కాంట్రాక్ట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ కంపెనీల్లో వీళ్ళకి రకరకాల పద్ధతుల్లో షేర్లు అలాట్ అవుతాయి. అలాగే వీళ్ళ కంపెనీల్లో వాళ్ళు షేర్లు కొంటారు. వాళ్ళు కొనరు నేరుగా, వాళ్ళు పురమాయించిన వ్యక్తులు కొంటారు. అంటే ఇక్కడికి పెట్టుబడి డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ పుట్టేటువంటి ప్రతి పైసాలో వీళ్ళకి వాటా వస్తుంది. ఈ వ్యాపారం చూస్తాడు చంద్రబాబు. ఈ వ్యాపారం చేయటం కోసం ఆయనకి భూమి కావాలి. ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఏమి ఉండదు. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం? ఆయనకి ఏ సంబంధం లేకుండా జనాల దగ్గర నుంచి, అమరావతిలో జరిగేది అదే. జనాలతో బిల్డర్ అగ్రిమెంట్ చేసుకునే రైట్ ప్రభుత్వానికి ఉందా అని ఒక్కడ కోర్టులో కేసేసాడా పిల్లు వేల. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయాలి కదా. ఇవి చేయడు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన అభివృద్ధి పేరుతో ప్రజల్ని ముష్టివాళ్ళుగా మారుస్తాడు. ఆయనేమో ఆయనకు 5 ఎకరాల్లో ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసుకోవడానికి 5 ఎకరాలు కావాలి ఆయనకి అమరావతిలో. అంటే హైదరాబాదులో వాళ్ళ మామగారు ఇచ్చిన స్థలము ఇల్లు అది. ఇది ఒక రకంగా ఆయనకు సంబంధం లేదు. యాక్చువల్గా ఆయనకి ఇప్పుడు బాలకృష్ణ గారు ఇల్లు అని చెప్తున్నటువంటిది ఆయనకి ఇచ్చారు అప్పుడు. అయితే అది మరీ రోడ్డు మీదకి ఉంది, కొంచెం లోపలికి కావాలంటే అది ఇచ్చాడు ఆయన. ఆయన పిల్లలందరికీ విపరీతంగా ఆస్తులు ప్రొక్యూర్ చేసి ఇచ్చాడు కదా రామారావు గారు. అలా రోడ్ నెంబర్ 13లో 2 కూతుళ్ళకి ఇచ్చాడు. ఇలా హైదరాబాదు, విశాఖపట్నం ఎక్కడ పడితే అక్కడ కొనేసి పిల్లలకి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం విస్తృతంగా చేశాడు.
ఆ అకౌంట్లో వచ్చింది, ఇదేమో గవర్నమెంట్ అకౌంట్లో వచ్చింది. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఇప్పుడు 5 ఎకరాలలో అక్కడ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి అంటే రెండోది ఆ హెరిటేజ్ పేరుతో ఇంకో నిర్మాణం జరుగుతోంది అక్కడ, ఇక్కడ ఒక నిర్మాణం జరిపారు. ఇలాంటి గందరగోళాలన్నీ చాలా జరిగిపోతూ ఉంటాయి. ఇవేవి అవినీతి అని అనుకోరు ప్రపంచం. ఇవన్నీ చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా లీగల్గా ఎవడు మీద పడకుండా చేసుకుంటాడు ఆయన. ఈ స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ అనేది లేకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో ఇరుక్కున్నాడు. వీరు చేసింది అదే. అసలు వాళ్ళకి గురువు ఈయనే. వైఎస్కి జగన్కి గురువు చంద్రబాబు గారు. మోడల్ ఇతనే. చాలా మందికి మోడల్ చంద్రబాబు. అంటే లిబరలైజ్డ్ ఎకానమీని వాడుకొని మనం ఎలా లబ్ధి పొందాలి అనే రూట్ మ్యాప్ వేసిన వాడు చంద్రబాబు. అందుకని ఆయన తక్కువగా చూడ్డు, ఆయన విజన్ అది. ఆ విజన్ వైఎస్ఆర్ చంద్రబాబు ఇద్దరు భూములు సేకరణ 1000 ఎకరాలు సేకరించడం అభివృద్ధి పేరుతోనే వైఎస్ తక్కువ. అంటే ఆయనకి ఆ ఛాన్స్ దొరకల. ఆయన ఒక ఏరియాకి ఫిక్స్ అయ్యాడు. జలయజ్ఞం అనే పేరుతో ప్రాజెక్టుల నిర్మాణము, దానిలో కూడా ఆయన కొంచెం ఉదారంగా వెళ్ళి మొబిలైజేషన్ అడ్వాన్స్లు అనేది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ముందే తీసేసుకుని తర్వాత మీ చావు మీరు చావండి అన్నాడు. అదొక పద్ధతి. అది దానిలో తక్కువ లాభం జరుగుతుంది, దీనిలో ఎక్కువ లాభం జరుగుతుంది. చంద్రబాబు విజనే పెద్దది, అంత విజనరీస్ కాదు వీళ్ళు. అందుకని ప్రాబ్లం. లేకపోతే 36,000 ఎకరాలు మళ్ళీ ఇంకా కావాలి, ఇంకొక 20,000 ఎకరాలు. ఏమనుకుంటున్నాడు ఆయన? ఏం చేస్తాడు? ఆ జనాలందరితోనూ బిల్డర్ అగ్రిమెంట్లు చేసుకుని నువ్వు ఎకరం ఇవ్వు, నీకు 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు, 200 గజాలు కమర్షియల్ ప్లాటు, 2 ప్లాట్లు ఇస్తాం, హ్యాపీ కదా మీ జీవితానికి. 3 ఎకరాలు ఇస్తే మీకు 3,000 గజాలు రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది, అలాగే 600 కమర్షియల్లో వస్తుంది. సో 3 ఎకరాలు పోయినందువల్ల మీరు నష్టపోతున్నది ఏమిటి? ఈ కన్స్ట్రక్షన్స్ జరిగే వరకు, మీకు యూటిలైజేషన్లోకి వచ్చే వరకు కౌలు డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకేంటి మీకు నష్టం? సార్, ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద నగరాలు. ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే ముంబై, న్యూఢిల్లీ, తర్వాత చెన్నై ఇలాంటివి. యుఎస్లో తీసుకుంటే న్యూయార్క్, వాషింగ్టన్, ఇలాంటి రాష్ట్రాలు. ఏ సిటీ నిర్మాణానికి ముందైనా కూడా ఈ స్థాయిలో భూముల్ని సేకరించడం జరిగిందా? ఎక్కడైనా ఆర్గానిక్గా జరుగుతుందండి. ఆ నిర్మాణాల వరకే జరపాలి. ఏ నిర్మాణాలు? ఇప్పుడు అమరావతిలో ఆ ఏరియాని సెట్ చేసిన తర్వాత ఇది మనం క్యాపిటల్ అని అనుకున్నారు. అనుకోవడంలో తప్పేమీ లేదు. కృష్ణానది ట్యాంక్ వైపు అనుకూలంగా ఉంది అది. సో నీటి కరువు ఉండదు అని అనుకున్నారు, పెట్టుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అంటే దిగువకి వెళ్తే నీటి సమస్య రావచ్చు, అందుకని ఇక్కడే సెట్ చేసుకోవాలనుకున్నారు. అక్కడ వరకు ఓకే. అక్కడ మీరు కట్టవలసినవి ఏమిటి? పర్మనెంట్ సెక్రటేరియట్ మీకు 10 ఏళ్ళు ఉంది. ఇక్కడ హైదరాబాదులో 10 ఏళ్ళు ఉండటానికి వాళ్ళకి అవకాశం ఉంది ఇన్ రిటర్న్. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని నువ్వు హైదరాబాద్లోనే ఆఫీసులు పెట్టుకుని అక్కడ పర్మనెంట్ 2 ఇయర్స్ స్పాన్ పెట్టుకుని 2.5 సంవత్సరాల టైంలో కంప్లీట్ చేసే మోటోతో ఒక పర్మనెంట్ కోర్టు, ఒక పర్మనెంట్ సెక్రటేరియట్, ఒక పర్మనెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసేసుకుంటే అక్కడి నుంచి మీ ప్రోగ్రాం క్లోజ్. అలాగే ప్రభుత్వ కార్యాలయాల కోసం ఒక 7-8 భవన సముదాయాలు నిర్మించేసి, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కొంత ఏరియా బ్లాక్ చేసి వదిలేస్తే ఆయన పని అయిపోయింది. ఇక్కడ వచ్చేటువంటి ఈ ఏర్పడే భవనాల్లో పనుల కోసం వచ్చేవాళ్ళు, అక్కడ పడుకోవడానికి లాడ్జీలు అవన్నీ ఆ పొలాల వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎవరైతే పొలాలు ఇచ్చారో చంద్రబాబుకి, వాళ్ళే వాళ్ళ పొలంలో కట్టుకునేవాళ్ళు కదా. ఏదో ఒకటి జనాలు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు అనవసరంగా, వాళ్ళు విజయవాడ నుంచి రాలేక చచ్చిపోతున్నారు.
గుంటూరు నుంచి రాలేక ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే వాళ్ళే వాళ్ళ స్థలంలో ఒక బిల్డింగ్ కట్టి లాడ్జ్ అని పెడతాడు, వీళ్ళందరూ అక్కడ పడుకుంటారు, డబ్బులు వస్తాయి, బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుని కట్టుకుంటాడు, వాళ్ళు చేసుకుంటారు కదా మొత్తం గొడవ అంతా, నీకు సంబంధం లేదుగా, నువ్వెందుకు బిల్డర్ యాక్టివిటీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే ఆయనకి అది కాదు కావాల్సింది, ఆ ఫ్యాక్టరీలు అవన్నీ కూడా అక్కడికే రావాలంటాడు ఆయన. వాళ్ళందరూ వచ్చి స్థలాలు అడగాలి, బిల్ క్లింటన్ రావాలి, అక్కడ పునుగులు తినాలి, వాడు అగ్రిమెంట్ ల్యాండ్ ఇది అగ్రికల్చర్ కోసం ల్యాండ్ అడగాలి, అది ఇవ్వాలి, తద్వారా ఈయన లబ్ధి పొందాలి, ఇది ప్రోగ్రాం. అందుకని భూములు తీసుకుంటాడు ఆయన. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.